అండ్ జింకా వరుణ్ గారు ఎంత కష్టపడి ఎంత ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ బుక్ని తీసుకొచ్చారు కదా, సో ఈ బుక్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అంటే మీ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఇంకొక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తారా, లేకపోతే దీని మీదనే ఇన్డెప్త్గా ఇంకొక వర్క్ని స్టార్ట్ చేస్తారా? ఇది హ్యూమన్ లైఫ్ ఆఫ్ కలకత్తా మ్యామ్. యాక్చువల్గా 3 years పాటు చేసింది. సో నా ఒపీనియన్, నా నెక్స్ట్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా హ్యూమన్ లైఫ్ పైన క్యాప్చర్ చేయాలి అని డీప్ రీసెర్చ్గా. నెక్స్ట్ హైదరాబాద్ పైన చేసి ఇంకో బుక్ తీసుకురావాలని కోరిక. ఇంకా ఫ్యూచర్ అంటే ఇది ఏంటంటే కంప్లీట్లీ ప్యాషన్ అనమాట. ఫోటోగ్రఫీ టు మీ ఈజ్ లైక్ మెడిటేషన్ మ్యామ్. అంటే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ థింగ్ ఏంటి అంటే మెడిటేషన్లో ఇప్పుడు మనము యాజ్ అ ఆర్టిస్ట్గా మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనము షేప్ అవ్వడానికి చాలా అంటే మదర్ ఫాదర్ రిలీజియన్ క్యాస్ట్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫామ్ అయ్యి మనం ఒక ఆర్టిస్ట్గా ఫామ్ అవుతాం విత్ బయాస్. సో ఫోటోగ్రఫీలో రఘురాయ్ గారు, హెన్రీ బ్రిసో చెప్పేది ఏంటి అంటే యాజ్ ఏ మనని మనం మర్చిపోయి ఆర్టిస్ట్గా, సో వి షుడ్ బీ సీ అంటే ఒక పర్స్పెక్టివ్ని ఎలా చూడాలంటే బర్డ్ ఐ వ్యూలో చూడాలి అనమాట. ఎబో ఆల్ అన్నిట్లో అది చూసినప్పుడే యూ విల్ బీ ద మోస్ట్ హయ్యెస్ట్ ఫామ్లో ఫోటోగ్రఫీని నువ్వు క్యాప్చర్ చేయగలుగుతావు అనేసి. సో ఆ రేంజ్కి వెళ్ళాలన్న నా కోరిక. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలు ఏం చేసినా కూడా ముందు హ్యాపీగా ఫీల్ అయ్యేది పేరెంట్స్, ఆ తర్వాత గురువు కదా. సో వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? ఈ బుక్ బయటకు వచ్చాక చూపించాక వాళ్ళు రియాక్షన్ ఏంటి? యాక్చువల్గా మా ఫాదర్ ఫస్ట్ టైం బాగా నమ్మడం మొదలుపెట్టాడు అనమాట. ఎందుకంటే అంతకు ముందు నేను ఫోటోగ్రఫీ చేశాను, దాని తర్వాత సినిమాటోగ్రఫీ చేయడానికి వెళ్ళాను. ఎవరికి అంత ఐడియా ఉండదు మ్యామ్ ఈ ఫీల్డ్ గురించి. అంటే ఊర్లో అందరికి ఏం తెలుస్తుంది అంటే బీటెక్ ఎంబీబీఎస్ అంటే అర్థమైపోద్ది ఈజీగా, అది గొప్పగా చెప్పుకుంటారు. ఈ ఫీల్డ్లో నేను పీజీ చదివినా మా అమ్మకు అసలు పీజీ చదివావా అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటుంది అనమాట. తెలియదు కాబట్టి దట్టు నేను ఇండియాలో టాప్ మోస్ట్ ఫిల్మ్ స్కూల్లో చదివాను అనమాట. దానికి ఇండియాలో 10 seats ఉంటాయి మ్యామ్. దాంట్లో నేను క్రాక్ చేసి 1 year ప్రిపేర్ అయ్యి తెచ్చుకున్నాను. సో అండ్ ఇప్పటికీ కూడా కొంతమందికి అవగాహన లేదు కదా, ఈ ముఖ్యంగా ఆర్ట్స్ విషయంలో చాలా మంది టైం పాస్ గా చూస్తూ ఉంటారు. బట్ మీరేమన్నా ఛాన్స్ తీసుకుంటారా అవగాహన కల్పించడానికి కానీ, లేకపోతే ఫ్యూచర్ లో ఏదైనా ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కానీ ప్లాన్ ఉందా, డ్రీమ్ ఉందా? మామూలుగా ఈ బుక్ చూసిన వెంటనే రఘురాయ్ గారు మమ్మల్ని పిలిపించారు మ్యామ్. పిలిపించి ఆయన ఇండియాలో టాప్ మోస్ట్ ఫోటోగ్రాఫర్, ఆయన నాకు గురువు లాగా అనమాట. సో ఆయన పిలిపించి మాతో ఒక 1 hour స్పెండ్ చేసి చాలా బాగా మాట్లాడారు అనమాట. ఇండియాలో ఎవరు చేయట్లేదు, ఒకప్పుడు ఆయన చేసేవాళ్ళు అనమాట. స్ట్రీట్ ఫోటోగ్రఫీ పైన బుక్స్ తీసుకొని వచ్చారు. బట్ ఇప్పుడు ఇండియాలో ఎవరు తీసుకురావట్లేదు. దట్టు ఈ రీసెర్చ్ చేశాను అన్న తర్వాత హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎవరు చేయలేదు, నువ్వు చేసావు అనేసి. సో నేను ఎలాంటి ఎమోషన్స్కి ఫీల్ అయ్యాను ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట నా ఇమేజెస్ గురించి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అప్పుడు. అండ్ బాలీవుడ్ లో కూడా మీరు వర్క్ చేశారు కదా, సో పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా అప్రిషియేట్ చేయడం జరిగింది? నాగరాజ్ మంజుల గారికి చూపించాను. హీఈస్ ద సపోర్ట్ అనమాట. నేను వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా బుక్ బయటికి రాలేదు మ్యామ్. సో తనే నన్ను ఇన్స్పైర్ చేసేవాడు అనమాట బయటికి. అంటే ఆయన ప్రతి ఫిలిం గురించి నాకు ఎగ్జాంపుల్ చెప్పేవాడు అనమాట. చిన్న దగ్గర నుంచి ఇప్పుడు బాలీవుడ్లో టాప్ డైరెక్టర్ అయ్యారు ఆయన. సో ప్రతి జర్నీ చెప్పేవాడు కూర్చోబెట్టుకొని అప్పుడు నాకు అనిపించదు అనమాట. ఒక రిస్క్ తీసుకొని బయటికి వచ్చి దీనికోసం నేను లోన్ కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు తెలుగులో ఒక ఫిలిం చేశాను డిఓపిగా. సో 2 films రిలీజ్ అవుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ నావి. సో డీటెయిల్స్ తొందరలో తెలుస్తాయి. సో దానికి వచ్చిన డబ్బులతో నా లోన్స్ అన్ని క్లియర్ చేయడం కూడా జరిగింది. సో మూవీస్ పేరు ఏంటైనా చెప్తారా? అదే తొందరలో వస్తాయి. సో అవి కూడా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తాయి. అదే నేను కొత్త వాళ్ళండి, మొత్తం అందరు కొత్త వాళ్ళే. బట్ ప్రొడక్షన్ హౌస్ చాలా ప్రామినెంట్ ఉంది తెలుగులో. సో విత్ ఇన్ సూన్ ఐ గోయింగ్ టు రివ్యూ.